ప్రభుత్వ ఆసుపత్రిలో కీలక సేవలు అందిస్తూ ఆసుపత్రుల పరిశుభ్రతను కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులు తమకు న్యాయమైన వేతనాలు, చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీస పనికి కనీస వేతనం సూత్రాన్ని అమలు చేసి నెలకు 26,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఆసుపత్రుల్లో రోగుల ఆరోగ్య భద్రత కోసం రోజంతా కష్టపడుతున్నప్పటికీ తమకు సరైన వేతనాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల ప్రకారం ప్రతి కార్మికుడికి నెలకు 26,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, సమయానికి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకరమన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేను కనీసం 15 ఏళ్ల బట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో చేపర్ను సార్. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా తండ్రి మేము మాత్రం ఏమీ కూడా అక్కడ ఏమీ అనుభూతి పొందట్లేదు. కనీసం మా బిడ్డలకు మేము కష్టపడ్డ రూపాయి కూడా ఇంటికి ఎత్తుకెళ్ళి యోగ్యత కూడా లేకుండా చేస్తున్నారు. మమ్మల్ని ఆరోగ్యం చెడిపోయి మేము ఎంతగానో బాధపడుతున్నాం. అయినా సరే మాకు ఈఎస్ఐ లేదు, పీఎఫ్ లేదు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈఎస్ఐ, పీఎఫ్ పడాలి. మాకు నెల 10వ తారీఖు జీతాలు పడాలి. ఇంతకన్నా మేము ఎక్కువగా డిమాండ్ ఏమీ చేయట్లేదు. కానీ ఈ 10,000 జీతం వేయడానికి కూడా మమ్మల్ని చాలా కష్టపెడుతున్నారు. ఎంతసేపు కూడా మాలో ఒంటరి స్త్రీలు ఎక్కువ ఉన్నారు, బిడ్డలు చదివించుకునే వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని రోడ్ల పాలు చేస్తున్నారు. కానీ ఎంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్కొక్కరు ₹1,00,000 పైన తీసుకుంటున్నారు జీతాలు. కానీ 10,000 జీతాలు వాళ్ళకి మాత్రం జీతాలు రావట్లేదు. కానీ మమ్మల్ని మా ప్రార్థన మీరు ఆలకించి మాకు మాత్రం జీతాలు సకాలంలో వేయాలని మేము కోరుచున్నాము. ముఖ్యమంత్రి ఈ జీతం, ఈ కాంట్రాక్ట్ మాకు వద్దు బాబు. ఈ కాంట్రాక్ట్ వచ్చిన కానీ అడుక్కు తింటమే. పిల్లలకు బుద్ధ లేదు, మాకు బుద్ధ లేదు. అసలు ఈ కాంట్రాక్టే మాకు వద్దు. ఇంటికాడ కొండలన్నీ బయట బారేస్తున్నారు. ఇంట్లో ఉండటానికి లేదు. ఏం చేసి బతకాలి మేము? అసలు పిల్లల్ని ఎట్ట పెంచుకోవాలి? చదువు లేదు, ఏం చేయాలి? కక్కినా తీయాలి, పెంటలు తీయాలి, కాళ్ళు తీయాలి, అన్నీ మేమే తీస్తున్నాం. ఏంటి మా పరిస్థితి ఏంటి? అసలు 22 సంవత్సరాలు పడి చేస్తున్నాం. ఇంతవరకు ఏమి అసలు ఇంత కాంట్రాక్ట్, ఏ కాంట్రాక్ట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాల. ఈ దిక్కుమాల కాంట్రాక్టే ఇబ్బంది పెడుతుంది. అసలు ఈ కాంట్రాక్టే మాకు వద్దు. 3 నెలలే రావాలి. ఒక్క నెల కూడా సరిగ్గా చేస్తామే. నెలంతా ఏరుకుంటమే. 10 రోజులు ఒకళ్ళకి, 10 రోజులు ఒకళ్ళకి, 10 రోజులు ఒకళ్ళకి. ఎందుకు వేయాలి? మాకు ఇట్ట చేస్తలేదా? మేము కష్టపడుతున్నాం కదా. కష్టపడ్డాడు ఒక్కసారి ఎవరే ఈ నెల వేస్తున్నారు, ఈ నెల వడ్డీలు సరిపోతాయి. వచ్చే నెల మళ్ళీ అడుక్కుంటారు అమ్మా బాబు అని. మళ్ళీ ఆ నెల మళ్ళీ 3 నెలలు బాధలే. ఏంటయ్యా ఈ కాంట్రాక్టు? మేము కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తామండి. మాకు 3 నెలల నుంచి సాలరీస్ పడట్లేదు. మేము ఎంత పని చేసినా కానీ పని చేయలేదన్నమాట. మమ్మల్ని నర్సుల దగ్గర నుంచి అందరూ మమ్మల్ని తేలిగ్గా మాట్లాడేవాళ్ళు, కానీ మా కోసం ఇచ్చేసేవాళ్ళు ఎవరు లేరండి. సాలరీస్ మాత్రం మాకు కరెక్ట్గా పడట్లేదు. పిఎఫ్, ఈఎస్ఐ కూడా కట్టట్లేదు. మాకు హాస్పిటల్లోకి వెళ్తే కనీసం చూడట్లేదు. బాగోలేని వాళ్ళు వెళ్ళినప్పుడు మాకు ఈఎస్ఐ పడలేదని చెప్తున్నారంటండి. మరి మాకు జీతాలు 3 నెలలు జీతాలు పడాలి. ఇంటద్దెలు కట్టుకోవాలి. ఒంటరిగా ఉన్నవాళ్ళు ఉన్నాం, కొంతమంది భర్తలు లేని వాళ్ళు ఉన్నాము. వాళ్ళు ఎలా కట్టుకుంటారు? ఈ చేతి వస్తేనే మేము కట్టుకునేది. ఈ పనులన్నీ చేపించుకున్నారు కానీ నెలకి మాకు జీతాలు కరెక్ట్గా వేయట్లేదండి. కొంచెం మా జీతాల గురించి మాట్లాడండి. రెండో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 నుంచి ప్రారంభం అవుతుందని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. మారుమూల పల్లెల నుంచి మహానగరాల వరకు 197,000 మంది ఈ క్రీడల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నామని అన్నారు. ఏపీని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. వర్ధమాన క్రీడాకారులు ప్రతిభను వెలికి తీసేందుకు ఈ ఛాంపియన్షిప్ సహకరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అమరావతి ఛాంపియన్ 2.0 పోస్టర్ను శాప్ చైర్మన్ రవినాయుడు, శాప్ ఎండి భరణి, చెస్ కోనేరు హంపి, హాకీ ప్లేయర్ రజనీతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం రవినాయుడు మాట్లాడుతూ మళ్లీ రెండో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 నుంచి ప్రారంభమవుతుందన్నారు. చాలామంది అనుభవజ్ఞులైన క్రీడాకారులు సలహాలు కూడా తీసుకున్నామన్నారు. గతంలో అండర్ 22K పోటీలు పెట్టామని, అండర్ 17 పోటీల ద్వారా మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి తెస్తామన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ను క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభిస్తారని
తెలిపారు. ఆగస్టు 29న స్పోర్ట్స్ డే రోజున సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని నారా లోకేష్ గాని హాజరవుతారన్నారు. రాష్ట్ర స్థాయిలో మంచి పనితీరు కనబరిచిన డీఈఓ, డిఎస్డిఓ, కోచ్లను ఎంపిక చేసి సన్మానం చేస్తామన్నారు. ఏపీని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని రవినాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి గారి అదేవిధంగా క్రీడా శాఖ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారి సూచన మేరకు ఆ రోజు ఛాంపియన్షిప్ ఏర్పాటు చేయాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం, యంగ్ టాలెంట్ను ప్రోత్సహించాలి. మనకి ఏదైతే కాలేజీ లెవెల్లో కానీ యూనివర్సిటీ లెవెల్లో కానీ ఏదైతే రాణించాలనుకుంటున్న క్రీడాకారులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొని రావాలి. అమరావతి ఛాంపియన్షిప్ అనేది ఒక ప్లాట్ఫామ్గా మారాలి. యంగ్ టాలెంట్కి, యువ క్రీడాకారులకి ఆలోచనతో ఆ రోజు ఇదే రోజు 2025 ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ 26 ఇదే రోజున అమరావతి ఛాంపియన్షిప్ 2 సంబంధించి మనం అంటే ఎల్లుండి నుంచి అంటే 15వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు నుంచి అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. ముందు టర్మ్లో మీరు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. ఎందుకంటే మీకు కూడా స్పోర్ట్స్ను ప్రమోట్ చేయాలి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలని ఇక్కడ ఉన్న చాలామంది జర్నలిస్టులకి ఆలోచన ఉంది. దాని అనుగుణంగా కూడా కొన్ని సలహాలు సూచనలు కూడా మీరు కూడా ఇచ్చారు ముందు సంవత్సరం. మన స్టేట్లో స్పోర్ట్స్కి ఎప్పుడూ కూడా మొదట ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు స్పోర్ట్స్కి ఎటువంటి ఇంపార్టెన్స్ లేని టైంలో కూడా మన స్టేట్ నుండి ఎంతోమంది ప్లేయర్స్ మరి చంద్రబాబు నాయుడు గారి ఎంకరేజ్మెంట్తో ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అవటం, ఒలింపిక్స్లో మెడల్స్ తీసుకురావటం జరిగింది. సో మళ్ళీ తిరిగి ఆ వైభవం తీసుకురావటానికి ఇప్పుడున్న టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఈ అమరావతి ఛాంపియన్షిప్ అన్నది చాలా ఉపయోగపడుతుంది. ఇందాక రవినాయుడు గారు కానీ మేడం భరణి గారు కానీ చెప్పినట్టు రూరల్ ఏరియాస్ నుండి టాలెంటెడ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అంటే వాళ్ళు ఒక ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఒక ఈవెంట్ ఆడినంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు ఛాంపియన్ అవ్వలేరు, మనందరికీ తెలుసు. బట్ ఇందులో వాళ్ళు నేర్చుకునే మెలకువలు కానివ్వండి, వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్తో వాళ్ళు ఆడినప్పుడు నేర్చుకునే టెక్నిక్స్, ఆ ఎక్స్పోజర్ అంతా కూడా వాళ్ళకి మరింతగా ఫ్యూచర్లో సక్సెస్ అవడానికి ఉపయోగపడుతుంది. అండ్ మోర్ దెన్ దట్ ఇవాళ రోజున చూసుకుంటే స్పోర్ట్స్ అనేది ఒక ప్రొఫెషన్ అనే కాదు, ఎవ్రీ చైల్డ్కి ఒక స్పోర్ట్ యాక్టివిటీ అన్నది ఉండటం చాలా అవసరం. ఈరోజు మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మనం స్వీట్స్ కన్జ్యూమ్ చేస్తున్న లైక్ ఎవ్రీ స్ట్రీట్లో మనకు ఒక స్వీట్ షాప్ ఉంటుంది, ఒక హాస్పిటల్ ఉంటుంది. సో దాని నుండి మనం కాపాడుకోవాలంటే ఫిట్నెస్ అన్నది చాలా అవసరం. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను క్షవరం చేసిందని, అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఏపీజీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ 2 ఏళ్లలో పీఆర్సీ, డిఏ, ఐఆర్ వలన 32,000 కోట్లు నష్టపోయామన్నారు. పాత బకాయిలు కూడా కలిపితే 50,000 కోట్లు దాటుతుందన్నారు. ఉద్యోగులకు రికార్డు స్థాయిలో బకాయిలు పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడుదని ఆయన ధ్వజమెత్తారు. టార్చర్ తట్టుకోలేక గత నెలలోనే 10 మంది ఉద్యోగులు చనిపోయారని, ఇంకా ఎంతమంది ఉద్యోగులను బలి తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్పై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిరసన వ్యక్తం చేసింది. 2 ఏళ్లు దాటినా హామీలు అమలు చేయకపోవడంపై ఏపీజీఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి చంద్రబాబు తీరుకు నిరసనగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుండు చేయించుకున్నారు. ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి ఇతర ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్, డిఏలు సహా బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు హామీలు ఇచ్చేటప్పుడు తెలీదా, అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క హామీని కూడా ఎందుకు అమలు చేయలేదని ఆయన నిలదీశారు. ఉద్యోగులను ఎండబెట్టి అమరావతిలో అద్దాలకే 2,500 కోట్లు ఖర్చు చేస్తారా? ఇది తుగ్లక్ పాలన కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హామీలు నమ్మి ఉద్యోగులంతా ఎగబడి మరీ కూటమికి ఓటేశామని, కానీ అధికారంలోకి వచ్చాక అందరికీ బోడుగుండు కొట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని ఎగ్గొట్టారు. సరెండర్ లీవులు 2 చొప్పున పెండింగ్
పోలీసులకు ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్. ఒక్కో ఉద్యోగి 5 లక్షలకు పైనే నష్టం జరిగిందన్నారు. ఉద్యోగులకు ఎన్ని వేల కోట్ల బకాయిలు ఉన్నాయా? శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గత జూన్ నెలలోనే 10 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే ఏ స్థాయిలో వేధింపులకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. స్కూలు తెరిచి నెల దాటిన టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్పలేదని వారితో పేరెంట్స్ మొబైల్లో లీప్ యాప్ ని డౌన్లోడ్ చేయించుకున్నారన్నారు. ఇంత జరుగుతున్నా మిగతా ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వానికి భజన చేస్తూ కూర్చున్నారా? ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న చంద్రబాబుకు పట్టదా అని వెంకట్రామరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు ఇప్పటికైనా మేలుకోవాలన్నారు. 2024 జనవరి డిఏ అరియర్స్ 22 నెలలు పెండింగ్ ఉంది. 2024 జూలై డిఏ అరియర్స్ 24 నెలలు పెండింగ్ ఉంది. 2025 జనవరి డిఏ అరియర్స్ 18 నెలలు పెండింగ్ ఉంది. 2025 జూలై డిఏ అరియర్స్ 12 నెలలు పెండింగ్ ఉంది. 2026 జనవరి డిఏ అరియర్స్ 6 నెలలు పెండింగ్ ఉంది. అంటే మొత్తం 82 నెలల డిఏ అరియర్స్ పెండింగ్ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే గతంలో 2 ప్రభుత్వాలు అంటే 11వ పిఆర్సీ సమయంలో కానీ 10వ పిఆర్సీ సమయంలో కానీ అప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చినాయి. ఆ రకంగా ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల టైంలో మాకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు. గత 2 ప్రభుత్వాలు ఇచ్చిన 27% ఐఆర్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 24 జూలై 1 నుంచి ఇప్పటి వరకు అంటే 24 నెలల పాటు ఉద్యోగులకు 27% ఐఆర్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. అదొక నష్టం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఉద్యోగులకు సరెండర్ లీవ్లు 2 ఇవ్వాలి, అవి పెండింగ్. పోలీసులకైతే వాళ్ళకు సెలవులు ఉండవు కాబట్టి వాళ్ళకి స్పెషల్ సిఎల్ ఉంటాయి, ఎస్ఎల్ ఉంటాయి. వాళ్ళకు సంవత్సరానికి 2 ఎస్ఎల్ ఉంటాయి కాబట్టి పోలీసులకు 6 ఎస్ఎల్ పెండింగ్ ఉన్నాయి. అలాగే పోలీసులకి ఇవ్వాల్సిన టీఎల్ 15 పెండింగ్ ఉన్నాయి. ఇవి కాకుండా జీపీఎఫ్లు, మెడికల్ బిల్లు, ఎంప్లాయీస్ ఇండివిజువల్గా పెట్టుకున్న బిల్లులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే కేవలం కామన్గా ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన కామన్గా డిఏలు, పిఆర్సీ, ఐఆర్, ఎస్ఎల్ ఇవి లెక్కేస్తే ఒక్కొక్క ఉద్యోగికి ఎంత నష్టపోతున్నారంటే 51,000 అంటే 10 సంవత్సరాలు పనిచేసి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పనిచేసి 51,140 రూపాయలు బేసిక్ పే అంటే మూల వేతనం 51,000 రూపాయలు ఉండే ఒక ఉద్యోగికి ఇప్పుడు జరిగే నష్టం ఎంతంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 డిఏలు రావాల్సిన 5 డిఏ అరియర్స్ 1,10,480 రూపాయలు, రావాల్సిన ఐఆర్ 3,27,013 రూపాయలు, 2 ఎస్ఎల్ విలువ 77,960 రూపాయలు, మొత్తం కలుపుకుంటే 5,04,60,000. ఇవన్నీ అంటే ఉద్యోగులకు రావాల్సినవి అన్నీ పక్కన పెడతాం. అంటే మాకు ఫైనాన్షియల్గా ఇలాంటి బెనిఫిట్ చేయడం లేదు. 50,000 కోట్లు పెండింగ్ ఉంది. పిఆర్సీ కమిషన్ 3 సంవత్సరాలు, పిఆర్సీ గడువు ముగిసి 3 సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదు, ఐఆర్ ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వడం లేదు. పోనీ ఉద్యోగులను బాగా చూసుకుంటానంటే అది కూడా లేదు. ఉద్యోగులను టార్చర్ నరకం చూపిస్తాను ఉద్యోగులకు. జూన్ నెలలోనే 10 మంది ఉద్యోగులు చనిపోయినారు. ఏది పని చేయలేమని చెప్పి భయపడి, అంటే ఉద్యోగులు పనికి భయపడి, ఉద్యోగులు ప్రభుత్వం పెట్టే టార్చర్కి భయపడి ఆత్మహత్య చేసుకుంటారు ఉద్యోగులు. ఇది ఎంత ఘోరమైన విషయం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే గత ప్రభుత్వంలో ఉద్యోగులను ఇబ్బంది పెట్టిందని ఇప్పుడు ఇబ్బంది పెడుతుందా? ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునేలాగా పెట్టే ప్రభుత్వం నరకం చూపిస్తుందా? ఇబ్బంది పెడుతుందా? గత ప్రభుత్వం పెట్టిందా? నిజంగా మీరే పత్రికలలో మీరే రాసిండ్రు. కర్నూలు జిల్లాలో ఒక విఆర్ఓ ఆత్మహత్య చేసుకున్నాడు, అనకాపల్లిలో ఒక పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాజంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రోటరీ ఇంటర్నేషనల్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని రాష్ట్ర ఇంటెలిజెన్సీ అదనపు డీజీపీ మహేష్ చంద్ర లడ్డా ఐపీసీ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, శ్రీదుర్గ, తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆధునిక డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు. సూర్యారావుపేటలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, శ్రీదుర్గ, తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధునిక డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇంటెలిజెన్సీ అదనపు డీజీపీ మహేష్ చంద్ర లడ్డా ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కేంద్రంలో వైద్య పరికరాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా మహేష్ చంద్ర లడ్డా మాట్లాడుతూ, సమాజ సేవే లక్ష్యంగా రోటరీ ఇంటర్నేషనల్ చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో గొప్పవన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు అందించేందుకు ఇలాంటి డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి సమాజానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 2020 గవర్నర్ పుట్టికొండ శ్రీరామ్ మాట్లాడుతూ, రోటరీ ఇంటర్నేషనల్ గ్లోబల్ గ్రాండ్
సహకారంతో ఈ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని చెప్పారు. రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాలు, ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థని ఆయన అన్నారు. ఆరోగ్య పరిరక్షణకు రోటరీ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనలో రోటరీ కీలక పాత్ర పోషించిందని, ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మినహా ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో పోలియో నిర్మూలన సాధ్యమైందన్నారు. అలాగే ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన తాగునీరు, మాతా శిశు సంక్షేమం వంటి అనేక రంగాల్లో రోటరీ సేవలను విస్తృతంగా కొనసాగిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ నాయకులు, వైద్యులు, సేవా సంస్థ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొని డయాగ్నోస్టిక్ కేంద్రం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్, డిస్ట్రిక్ట్ 3020 రోటరీ ఇంటర్నేషనల్. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీదుర్గ క్లబ్బు తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్ వారితో కలిసి ఒక జాయింట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇది గ్లోబల్ గ్రాంట్స్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది రోటరీ ఇంటర్నేషనల్ నుంచి. ఎక్విప్మెంట్కి వీటికి ప్రొక్యూర్ చేయడానికి, సమాజానికి, ప్రజలకి అందుబాటులో డయాగ్నోస్టిక్ సేవలు అందించడం అనే లక్ష్యంతో ఇవాళ ఈ సంస్థను ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది. ఈ రోటరీ సంస్థ యొక్క లక్ష్యం సుమారు 200 దేశాల పైగా విస్తరించి ఉన్న మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వాటిల్లో మాకు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హెల్త్కి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఇలాంటి సంస్థలను నెలకొల్పడం జరుగుతుంది. ఈ రోజున పోలియో వ్యాధిని నిర్మూలించాం ప్రపంచం మొత్తం నుంచి అంటే అది ఒక్క రోటరీకి మాత్రమే సాధ్యమైన గొప్ప టాస్క్. అది ఒక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అనే 2 దేశాల్లో తప్ప యావత్ ప్రపంచం నుంచి పోలియోని తుడిచిపెట్టిన గొప్ప సంస్థ. అలాగే ప్రజల ఆరోగ్యం పట్ల కానీ, ఎన్విరాన్మెంట్ పట్ల కానీ అత్యంత శ్రద్ధతో మానవాళికి అవసరమైన అన్ని కార్యక్రమాలని మేము చేస్తూ ఉంటాం. డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టడం జరిగింది. తపడియా డయాగ్నోస్టిక్ జనరలీ మార్కెట్ నుంచి చాలా తక్కువ రేట్లో క్వాలిటీ టెస్ట్ చేస్తూ ఉంటారా. నేను హైదరాబాద్లో చాలాసారి చేయించాను. అలాగా వాళ్ళు ఫిలంథ్రాపిస్ట్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చి ఇది ఓపెన్ చేశారు, చాలా గొప్ప విషయం. దిస్ విల్ హెల్ప్ ద పువర్ పీపుల్, పర్టికులర్లీ బిలో పోవర్టీ లైన్ ఎవరు ఉన్నారో వాళ్ళకు చాలా తక్కువ రేట్లో క్వాలిటీ అండ్ స్టాండర్డ్ టెస్ట్ ఇక్కడ దొరుకుతుంది. నాకు తెలిసే వరకు వాళ్ళు చెప్పిన ప్రకారం ఆల్మోస్ట్ మార్కెట్ రేట్ నుంచి 35-40% రేట్లో ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ విల్ బి రియలీ గ్రేట్ సర్వీస్ టు ద పీపుల్. అలాగా రోటరీ క్లబ్స్ తరఫు నుంచి, రోటరీ ఇంటర్నేషనల్ నుంచి దే హ్యావ్ డొనేటెడ్ ద మషీన్స్ అండ్ దే హ్యావ్ encouraged the Tapadia Diagnostic to come here and establish this test lab centers. So I congratulate both of them, Tapadia Diagnostic Center and Rotary Internationals, for opening this center, and I'm sure this will go a long way in Vijayawada to help the poor people in medical center. రోటరీ శ్రీదుర్గ విజయవాడలోని అనేక క్లబ్బుల్లో ఇది ఒక వైబ్రెంట్ క్లబ్బు. 2003లో స్టార్ట్ అయిన ఈ క్లబ్బు ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం చాలా కమ్యూనిటీ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంది. ఇది శ్రీదుర్గ క్లబ్బు చేస్తున్నటువంటి 3వ గ్లోబల్ గ్రాంటు. ఇంతకుముందు ఒక 60 లక్షలతోటి ఒక ప్రాజెక్టు పెన్నంనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో, 29 లక్షలతో ఉయ్యూరు రోటరీ ఐ హాస్పిటల్లో, ఇది ఇవాళ ఒక 26 లక్షలతోటి ఎఫోర్డబుల్ డయాగ్నోస్టిక్స్ 40 లక్షల దాకా సుమారుగా వెచ్చించి విజయవాడలో ఉన్న అన్ని ల్యాబుల కంటే తక్కువ రేటుతో క్వాలిటీ టెస్టులు చేద్దామన్న ఉద్దేశంతో శ్రీదుర్గ వారు తపాడియా డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలా ఫేమస్ ల్యాబ్ అయినటువంటి వాళ్ళని సంప్రదించగా వారు విజయవాడలో మొట్టమొదటి ల్యాబ్గా దీన్ని ఇవాళ స్థాపించడం జరిగింది. దీని నుంచి సమాజానికి చాలా సేవలు చేస్తాము, అతి తక్కువ ఫీజుతో, కాస్ట్తో నాన్ ప్రాఫిట్ మోటోతో చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామం కరకట్టపై గత గురువారం రాత్రి ఓ యువ జంటను బెదిరించి దారి దోపిడీకి పాల్పడిన కేసులో తాడేపల్లి పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనలో పాల్గొన్న 6 నిందితుల్లో 4 పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దోపిడీకి గురైన 2 సెల్ ఫోన్లు, 1 జత చెవిదిద్దులు, అలాగే నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉండవల్లి గ్రామం కరకట్టపై గత గురువారం అర్ధరాత్రి సమయంలో ఓ యువ జంటను అడ్డగించి
కత్తితో బెదిరించి నగదు, సెల్ ఫోన్లు, బంగారు చెవిదిద్దులను దోచుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతికత ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు ఈ కేసులో 4 నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, 1 జత బంగారు చెవిదిద్దులు, దోపిడీకి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి మాట్లాడుతూ పరారీలో ఉన్న శివ, మణి అనే మరో 2 నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందాలని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ఈ నెల 9వ తారీఖున మన ఉండవల్లి కరకట్ట డౌన్లో ఒక జంట బైక్పై వెళ్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ జంటని బైక్ పైన ఆపి వాళ్ళని కత్తులతో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ బంగారు దిద్దుల్ని తీసుకున్నారన్న ఒక కంప్లైంట్ మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 463/26 అండర్ సెక్షన్ 126 క్లాస్ 2, 115 క్లాస్ 2, 79, 308 క్లాస్ 5 ఎక్స్టార్షన్ కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ గారైన వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మంగళగిరి డిఎస్పీ గారు మురళీకృష్ణ సార్ పర్యవేక్షణలో మా ఇన్స్పెక్టర్ గారైన వీరేంద్రబాబు గారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ అయ్యి నేను, ఖాజావలి ఎస్ఐ, ప్రదీప్ ఎస్ఐ మరికొంతమంది టీమ్స్గా ఫామ్ అయ్యి దీన్ని సీరియస్గా తీసుకొని ఈ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఈ ముద్దాయిల్ని మొత్తం సుమారు 6 వ్యక్తులు వీళ్ళలో 4 పట్టుకోవడం జరిగింది. వారి పేరు జమ్మల భాను ఆంజనేయ ప్రసాద్, చాగంటి జగదీష్, బత్తుల శ్రీనివాసరావు, వల్లెపు లక్ష్మయ్య. వీటితో పాటు 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళ పేరు శివామణి. వీళ్ళు హ్యాబిచువల్గా ఈ ఏదైనా నిర్మానుష ప్రదేశాల్లో ఉన్న జంటల్ని బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, వస్తువులు తీసుకోవడం, బంగారం తీసుకోవడం వీళ్ళు హ్యాబిచువల్గా చేస్తున్నారని మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. వీళ్ళు ఏదైతే తీసుకున్న ప్రాపర్టీలో ఒక ఫోను మరియు ఒక 2 చెవిదిద్దుల బంగారం మొత్తం రికవర్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు ఏదైతే మారణాయుధాలతో వాళ్ళని బెదిరించి తీసుకున్న ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. జమ్మల భాను ఆంజనేయ ప్రసాద్ అనే అతను A1 గతంలో కూడా ఇతని మీద పడమట పిఎస్లో ఒక ఎన్డీపీఎస్ కేసు నమోదు అవ్వడం జరిగింది. అలాగే A2 చాగంటి జగదీష్ మీద గతంలో కూడా ఎక్స్టార్షన్ కేసు, దొంగతనం కేసులు ఉన్నాయి. అలాగే ఈ మిగతా 2 మీద కూడా ఇలా బెదిరించిన దాఖలాలు కూడా మా ఇన్వెస్టిగేషన్లో తెలిసినాయి. కావున వీళ్ళ 4 ఈరోజు మంగళగిరి కోర్టులో రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలాగే మిగతా 2 ముద్దాయిలు కూడా పట్టుకొని మిగిలిన సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఇలా తాడేపల్లి పరిధిలో ఎక్కడైనా కానీ ఇలా జంటల్ని కానీ ఎవరైనా కానీ దారి దోపిడీ చేసే వాళ్ళని ఇది ఒక హెచ్చరికలాగా మేము జారీ చేస్తున్నాము. ఖచ్చితంగా కఠినమైన శిక్షలు అమలు చేస్తాం. ఒకే రోజు మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం కలిసి రావడంతో విజయవాడ గవర్నర్పేట శ్రీ షిరిడి నాగసాయిబాబా నాగ మానసాదేవి మందిరంలో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారని మందిర వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి తెలిపారు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, అటువంటి మహాశివునికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో మందిరం అంతటా పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లో ప్రధానమైనటువంటి వారు జీవరాశులన్నింటినీ శాంతింపచేసి అన్ని జీవరాశులకు ఆహారాన్ని ఇచ్చేటువంటి మహాదేవుడు శ్రీ పరమశివుడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఈ ప్రపంచం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. ఆ మహాశివుని అనుగ్రహం ఆశీస్సులతో ఈరోజు విజయవాడ గవర్నర్పేట శ్రీ షిరిడి నాగసాయిబాబా నాగ మానసాదేవి మందిరంలో మహాశివరాత్రి విశేషమైనటువంటి రోజు సోమవారం కలిసి రావడం, భక్తులందరికీ వారి వారి రాసుల్లో జాతకాల్లో ఎటువంటి దోషాలు, కుజదోషం, కాలసర్పదోషం ఇలా అనేక దోషాలతో బాధపడే ప్రతి ఒక్కరూ భక్తులందరూ కూడా ఈరోజు ఆ మహాశివుని దర్శనం చేసుకుని భస్మాన్ని అభిషేకించి ఒక చెంబుడు నీళ్లు ఆ స్వామివారికి అభిషేకిస్తే పరవశించిపోయి పూర్వజన్మ కర్మ ఫలాలు, అనేక జన్మదిన పాపాలు తొలగిపోతాయని చెప్పారు.
షిరిడి సాయిబాబా వారికి, అమ్మవారికి, అలాగే అన్ని జీవనదుల నుంచి గంగా, యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర, పంచవటి అయినది సరస్వతి, అనేక రకాల ఉన్నటువంటి ఎక్కడైతే జీవనదులు కృష్ణా, గోదావరి అన్ని జీవనదుల నుంచి మట్టిని సేకరించి ఆ పరమేశ్వరుని యొక్క ప్రతిమను శివలింగాకారాన్ని ఈరోజు ప్రతిష్ఠించి నిర్మాణం చేసి స్వామివారికి భక్తులందరికీ మంచి జరగాలని నెల రోజులుగా చాలా కృషి చేసి మందిరంలో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నామని చెప్పారు. ఈ మందిరాన్ని దర్శించిన ప్రతి ఒక్కరికి ఆ పరమశివుని ఆశీస్సులతో పాటు సాయిబాబా వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లోకి ప్రధానమైనటువంటి వారు జీవరాశులన్నింటినీ శాంతింపజేసి అన్ని జీవరాశులకి ఆహారాన్ని అందించేటటువంటి మహాదేవుడు శ్రీ పరమశివుడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఈ ప్రపంచం ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. ఆ మహాదేవుని అనుగ్రహం ఆశీస్సులు ఈరోజు విజయవాడ గవర్నర్పేట శ్రీ షిరిడి నాగసాయి బాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో మహాశివరాత్రి విశేషమైనటువంటి రోజు సోమవారం కలిసి రావడం, భక్తులందరికీ వారి వారి రాశుల్లో జాతకాల్లో ఎటువంటి దోషాలు, కుజు దోషం, కాలసర్ప దోషం, శని దోషం, ఇలా అనేక దోషాలతో బాధపడే ప్రతి ఒక్క 50 మంది భక్తులందరూ కూడా ఈరోజు ఆ మహాదేవుని దర్శనం చేసుకొని భస్మాన్ని అభిషేకించి ఒక చెంబు నీళ్లు ఆ స్వామివారికి అభిషేకిస్తే పరవశించిపోయి పూర్వజన్మ కర్మఫలాలు అనేక జన్మల నుంచి అటువంటి కర్మఫలాలన్నీ తొలగించేటటువంటి దివ్యమైన రోజు ఈ సోమవారం మా శివరాత్రి. మా మందిరంలో విశేషమైనటువంటి పూజలు ఈరోజు నిర్వహించాం. షిరిడి సాయిబాబా వారికి, అమ్మవారికి, అలాగే అన్ని జీవనదుల నుంచి గంగా, యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర, పంచవటి నది, యమునా నది, సరస్వతి నది, ఇలాగ అనేక రకాల ఉన్నటువంటి ఎక్కడైతే జీవనదులు ఉన్నాయో కృష్ణా, గోదావరి అన్ని జీవనదుల నుంచి మట్టిని సేకరించి ఆ పరమేశ్వరుని యొక్క ప్రతిమని శివలింగాకారాన్ని ఈరోజు ప్రతిష్ఠించి నిర్మాణం చేసి స్వామివారికి భక్తులందరికీ మంచి జరగాలని నెల రోజులుగా చాలా కృషి చేసి అందరం కూడాను ఈ యొక్క మట్టి శివలింగాన్ని మందిరంలో ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉన్నాం. ఈ రోజు విశేషమైన రోజు. ఎవరైతే భక్తులు ఉన్నారో వారందరూ కూడా వేకుజాము నుంచి ఉదయం నుంచే స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారికి అభిషేకాలు చేసి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో దోష ప్రభావాల ద్వారా కానీ జాతకాల ద్వారా కానీ బాధలతో, ఇతిహాస బాధలతో ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారికి మోకరిల్లి ప్రార్థనలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.